నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి, ఫిర్యాదులు స్వీకరిస్తుండగా ఘటన, నిందితుడి అరెస్ట్. రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అరెస్ట్, ఫ్లాట్ యజమాని బెదిరించిన కేసులో చర్యలు. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు నేడు శ్రీకారం, యువతను పెట్టుబడిదారులుగా తీర్చడమే లక్ష్యం. తూర్పుగోదావరి జిల్లా ఘంటావారిగూడెంలో రేవ్ పార్టీ భగ్నం, రాజకీయ నాయకుడు సురేష్తో పాటు 23 మంది అరెస్ట్. కృష్ణా గోదావరి నదులకు వరద ఉధృతి, శ్రీశైలం ప్రాజెక్టుకు 4 లక్షల క్యూసెక్లకు పైగా ప్రవాహం. రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్టు చేశారు. కోవూరులో ప్లాట్ యజమాని బెదిరించిన కేసులో అద్దంకి సమీపంలో అరుణను అరెస్టు చేశారు. అరుణను కోవూరు పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో శ్రీకాంత్ సహకారంతో అరుణ పలు నేరాలు, సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అరుణ పూర్తి వ్యవహారాలపై పోలీసులు నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. అప్పట్లో పలువురు పోలీసులు, జైళ్ల శాఖల అధికారుల సహకారంపై ఆరా తీస్తున్నారు. అరుణ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావును అడిగి తెలుసుకుందాం. రాజారావు, అరుణని కోర్టులో ఎప్పుడు హాజరుపరచనున్నారు? అతని మరి కొద్దిసేపట్లో కోర్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న రాత్రి ప్రకాశం జిల్లా సంతమాగులూరు టోల్ గేట్ వద్ద అరెస్ట్ చేశారు. రాత్రి పోలీసులకున్న సమాచారం మేరకు ఆమె హైదరాబాద్ వెళ్తున్నట్టు సమాచారం వచ్చింది. ఆమె నుంచి కొన్ని సెల్ ఫోన్లు, కొన్ని రికార్డులు, కొన్ని ఆమె దగ్గర ఉన్న కొన్ని సాక్ష్యాధారాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈమె దగ్గర కొన్ని వీడియో లింకులు కూడా కొన్ని గోప్యంగా ఉంచారు. ఇవన్నీ కూడా పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత విచారణ చేసే అవకాశం ఉంది. ఆమెను విచారిస్తే గాని అసలు కరడుగట్టిన నేరస్తుడు శ్రీకాంత్ తో పాటు అరుణ ఉన్న సంబంధాలు, అసలు ఇప్పటి వరకు దాదాపు 5 సంవత్సరాలుగా వారు చేసిన ఈ 4-5 జిల్లాలలో వారు చేసిన ఈ అరాచకాలు కూడా అన్ని కూడా వెలుగులో తీసుకొచ్చేందుకు పోలీసులు విచారణ కూడా కోర్టు కోరే అవకాశం ఉంది. వీటన్నిటి మీదనే గత 3 రోజులుగా హోంమంత్రి కూడా ప్రత్యేకంగా హోంశాఖ అధికారులు కూడా ఒక 3 బృందాలుగా ఈ జిల్లాలలో పోలీసులు అందరితో కూడా సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు వారు చేసిన ఈ గంజాయి గాని, గ్యాంగ్ గొడవలు, వారు ఎంతమంది, వారి కింద శ్రీకాంత్ కింద ఎంతమంది ఉన్నారు, వీటన్నిటి కూడా సమాచారం ఇప్పటికే పోలీసులు సేకరించారు. వీటన్నిటి మీద కూడా మనకు విషయాలు విచారిస్తా కానీ పూర్తి సమాచారం తెలియదు. ధన్యవాదాలు రాజారావు. శ్రీశైలం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వస్తోంది. జూరాల, సుంకేస్ల ప్రాజెక్టుల నుంచి వరద భారీగా రావడంతో ఈ సీజన్లో మొదటిసారిగా 4 లక్షల క్యూసెక్లకు పైగా నీరు చేరుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 4,69,482 క్యూసెక్లు, అవుట్ఫ్లో 4,41,237 క్యూసెక్లుగా ఉంది. 10 గేట్లను 14 అడుగుల మేర ఎత్తి 3,45,730 క్యూసెక్లు సాగర్కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,192 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 882.10 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 199.73 టీఎంసీలుగా ఉంది.
ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. బ్యారేజీలోకి 4,60,000 క్యూసెక్ల నీరు చేరుతోంది. 70 గేట్లలో 69 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి దిగువకు 4,65,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదకు సంబంధించి మరింత సమాచారం కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కృష్ణానదికి ఎగురు కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం క్రమంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దాదాపు 4,62,000 క్యూసెక్కుల వాటర్ కృష్ణానదిలోకి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదను అధికారులు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలకు రాకపోకలు అనేవి నిలిచిపోయాయి. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గం తోట్లవల్లూరు గ్రామంలో ఉన్నాము. ఈ తోట్లవల్లూరు గ్రామంలో అనేక లంక గ్రామాలు ఉన్నాయి. ఈ లంక గ్రామాల్లో అనేక వేల మంది ప్రజలు ఉంటారు. ఈ ప్రజలు నిత్యం ఈ కరకట్ట మీద అటు తోట్లవల్లూరు కావచ్చు, లేకపోతే ఈ కరకట్ట మీద ఉన్న గ్రామాలు సాగిస్తూ ఉంటారు. అయితే ప్రకాశం బ్యారేజీ నుంచి వస్తున్న వరద వల్ల ఈ రంగ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం మనతో కృష్ణా జిల్లాలో ఉన్న ఈ లంక గ్రామాల్లో ఉన్న రైతులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి లంక గ్రామాల్లో? ఇప్పుడు వరకు ఏమి అయినా ఇబ్బంది ఏమి లేదండి. ఎవరికి పంట నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ ఏ విధమైన నష్టం ఎవరికి జరగలేదు. ఈ రకంగా నడిపితే ఇబ్బంది ఏముండదు. అధికారులు చంద్రబాబు నాయుడు గారు పకడ్బందీగా ఉన్నారు. ఇబ్బంది లేకుండా చేస్తారని మాకు నమ్మకం ఉంది. రైతుగా నేను నిరుడు పంట 4-5 లక్షలకు కోల్పోయాను. ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా నడుపుతారని నమ్మకం కలిగింది. అదేవిధంగా తోట్లవల్లూరులో ఉన్న గ్రామం మా ఊరిది. ఈ ఊరిలో ఎలాంటి ఇబ్బంది కూడా ఎవరికి ఇంతవరకు జరగల. గతంలో కూడా వాటర్ వచ్చింది కదండి, ఫ్లడ్. అప్పుడు ఎంత వచ్చింది, అవి ఎక్కడి దాకా వచ్చింది? అప్పుడు 11,50,000 వరకు నడిచింది. దగ్గర చాలా పంట నష్టం కొన్ని కోట్లలో జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం అయితే ఏ విధమైన ఆస్తి నష్టం జరగదు. ఇదే విధంగా నడపాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు దగ్గర 4,62,000 క్యూసెక్కులు ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఇప్పుడు లంక గ్రామాలను ఏమన్నా టచ్ అయిందండి వాటరు? ఏం కావాలా? ఇప్పటికి మునిగల లంక కానీ, కనిగిరి లంక కానీ, పాముల లంక కానీ, తోడల దిబ్బ కానీ ఇలా ఉన్న 4 గ్రామాల ప్రజానికానికి ఏమి ఇబ్బంది లేదు. ఆ గ్రామంలో కొంత పశువులు మేకలు ఉన్నాయని నిన్న అధికారులన్నీ తరలించారు. ప్రస్తుతానికి పంట నష్టం వరకు వెళ్ళలేదు. వాళ్ళ వరకు జనాలకు కూడా ఏం నష్టం ఏమి లేదు. లంక గ్రామాల వరకు విద్యుత్ కూడా అంతరాయం ఏమి లేకుండా నడుస్తుంది. ఇప్పుడు ఈ లంక గ్రామాల్లో ఉన్న ప్రజలు ఊళ్ళోనే ఉన్నారండి? లంక గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇప్పుడు వరకు అప్రమత్తంగానే ఊళ్ళోనే ఉన్నారు. డేంజర్ జోన్ ఏమైనా ప్రకటిస్తే రావడానికి కూడా అధికారులు అప్రమత్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా నిన్న జాయింట్ కలెక్టర్ని, సబ్ కలెక్టర్ని అందరినీ పంపించి ఆర్డీఓ, ఎంఆర్ఓ గారు వచ్చి లంక గ్రామాలన్నీ చూసుకొని ఏ టైంలోనైనా ఫ్లడ్ పెరిగితే అందరినీ తోట్లవల్లూరు, అటుపక్క చాగంటిపాడు, భద్రాసపల్లి గ్రామాల్లో రావాలని పురావసర కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి అలర్ట్గానే ఉన్నారండి. ఇప్పుడు వరకు ఎట్లా ఉంది సార్ వరద? గతంలో ఎట్లా ఉంది? ఇప్పుడు దాదాపు 4 లక్షల క్యూసెక్కుల పైగా నడుస్తూ ఉంది. టచ్ అయిందా ఏమన్నా? ఏంటి పరిస్థితి మీది? లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు 11,50,000 నడిచిందండి. మొత్తం గుంటూరు జిల్లాను, కృష్ణా జిల్లా ఏకమైపోయినాయి. మొత్తం లాస్ట్ ఇయర్ మాత్రం ప్రతి చిన్న రైతు కాండి పెద్ద రైతులు అందరూ నష్టపోయారు. మినిమం 5 లక్షల నుండి 50 లక్షల వరకు పోయిన వాళ్ళు అన్నారు. ఈ సంవత్సరం ఇలా నడిస్తే మాత్రం కొంతవరకు సేఫ్ అవుతాం. ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం బాగా ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటుంది. ఇబ్బంది ఏం లేదన్న. ఇప్పుడు రాకపోకలు అనేవి నిలిచిపోయినాయండి. ఇప్పుడు లంక గ్రామాలకి, ఇప్పుడు ఈ తోట్లవల్లూరు కానీ లావచ్చు ఇతర లంక గ్రామాలకి రాకపోకలు అంటూ ఏం లేవండి. ఇప్పుడు పడవ ద్వారానే నిత్యావసర సరుకులు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ పడవ ద్వారానే మార్గం. ఇంకా ఎక్కువైతే మాత్రం వాళ్ళందరినీ ఊర్లో పునరావాస కేంద్రాలకు తరలిస్తారండి.
మొత్తంగా కృష్ణానదికి వస్తున్న వరద నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎటువంటి లంక గ్రామాలు కావచ్చు, లేకపోతే కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇప్పటికే లంక గ్రామాలు ఏమన్నా వరద ఉధృతి కనుక ఎక్కువైతే లంక గ్రామాలను ఖాళీ చేయించేందుకు కూడా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది. ఎగువ నుంచి ఇంకా వరద వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో అటు రెవెన్యూ, ఇటు పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ఈ లంక గ్రామాలు అలాగే కృష్ణానది పరివాహక ప్రాంతాల మీద పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రధానంగా లంక గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ఏదైనా వరద అనేది ఇంకా పెరిగితే ఈ లంక గ్రామాలను ఖాళీ చేయించేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే లంక గ్రామాలు అటు లంక గ్రామాల వరకు కూడా ఈ వరద అనేది రాలేదు. అయితే ఈ లంక గ్రామాలు అలాగే కృష్ణానది పరివాహక గ్రామాలకు ప్రస్తుతం ఈ రాకపోకలు అనేవి ప్రస్తుతం బంద్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ లంక గ్రామాల వాసులు ఈ కరకట్టకు రావాలన్నా లేకపోతే లంక గ్రామాలకు వెళ్ళాలన్నా సరే కూడా ప్రస్తుతం పడవల మీద ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం వరద 4,62,000 క్యూసెక్లు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే తమకు ఇబ్బంది లేదు. అయితే రాకపోకలు అనేవి నిలిచిపోయిన కారణంగా పడవల మీద రాకపోకలు సాగిస్తున్నాము. ఇంకా కనుక ఫ్లడ్ అనేది ఎక్కువైతే తమ లంక గ్రామాల్లోకి ఈ వరద నీరు అనేది వచ్చే అవకాశం ఉందంటూ కూడా స్థానికులు అలాగే రైతులు కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, టీవీ న్యూస్, తోటవల్లూరు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. సివిల్ లైన్స్లోని సీఎం నివాసంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న సమయంలో ఓ దుండగుడు రేఖా గుప్తాపై దాడి చేశాడు. జన్సున్ వాయిలో భాగంగా ఫిర్యాదుదారుడిగా వచ్చిన 35 ఏళ్ల ఓ వ్యక్తి సీఎం రేఖా గుప్తాపై దాడి చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీఎంపై జరిగిన దాడిని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఖండించారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. నిందితుడు సీఎం రేఖా గుప్తాకు పేపర్లు ఇస్తూ ఒక్కసారిగా కొట్టాడని అక్కడే ఉన్న ఫిర్యాదుదారులు తెలిపారు. थे एकदम बात बताते वक्त वो अभी बात ही हो रही थी, उन्होंने एकदम थप्पड़ मार दिया क्योंकि गलत है और उसको बस एकदम ही ले गए लोग पुलिस वाले। पुलिस हाँ जी उसको अरेस्ट कर लिया था। अरेस्ट करने के बाद उसकी बहुत पिटाई भी करी और वो हाथ के हाथ ही ले गए। अभी पुलिस ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఇటీవల పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చి కలకలం రేపగా తాజాగా మరో 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తొలుత నజాఫ్గఢ్లోని ఒక పాఠశాలకు, మాలవీయ నగర్లోని మరొక పాఠశాలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మిగతా పాఠశాలకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్టు వివరించారు. విద్యార్థులను ఇళ్లకు పంపి ఆయా పాఠశాలలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ప్రసాద్ నగర్లోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలలో తనిఖీ చేయగా ఎలాంటి బాంబు లభ్యం కాలేదని చెప్పారు. ఈమెయిల్స్ పంపిన వారి ఐపీ అడ్రస్ గుర్తించేందుకు సైబర్ బృందాలు యత్నిస్తున్నాయి. కొన్ని నెలలుగా ఢిల్లీలోని పలు పాఠశాలకు వందలాది బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. వాటిలో కొన్ని విదేశాల నుంచి రాగా మరికొన్ని ఆకతాయిలు పంపినవిగా పోలీసులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో రేవు పార్టీని ప్రారంభానికి ముందే పోలీసులు భగ్నం చేశారు. 3 మహిళలు, 23 మంది పురుషుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు జిల్లా బుంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన రాజకీయ నాయకుడు సురేష్ పుట్టినరోజు సందర్భంగా నల్లజర్ల మండలం ఘంటావారిగూడెం శివార్లోని ఫామ్ హౌస్లో రేవు పార్టీ ఏర్పాటు చేశారు. రాత్రి పార్టీ ప్రారంభించే సమయంలో సమాచారం అందుకున్న నల్లజర్ల పోలీసులు అక్కడికి వెళ్లారు. సురేష్ గతంలోనూ రేవు పార్టీ నిర్వహించినట్లు కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం 4-5 దఫాలు అధికారంలో ఉంటే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదని కార్తికేయ అనే ప్రవాసాంధ్రుడు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. P4 అమలు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న కార్తికేయ 2016లో చంద్రబాబు ప్రారంభించిన విదేశీ విద్య ద్వారా 10 లక్షల సాయం పొందినట్లు తెలిపారు. దానితో ఐర్లాండ్లో మాస్టర్స్ చేశానన్న కార్తికేయ అక్కడ కంపెనీలు పెట్టినట్లు చెప్పారు. ఇప్పుడు తన వంతుగా ఏడాదికి 10 మందికి విదేశీ విద్య అందించేలా చేస్తారని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తారని తెలిపారు. ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తానని వెల్లడించారు. ఇదే సమయంలో అభివృద్ధి చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని మళ్లీ కొనసాగనివ్వండి అని చేతులు జోడించి ప్రజల్ని అభ్యర్థించారు. నిజంగా నేను వెళ్ళి ఒక 2 వీక్స్ బ్యాక్ ఆయన్ని సెక్రటరియట్లో కలిశానండి. నా గుండె చలించుకుపోయింది. ఆ వయసులో ఆయన నిలబడి
75-80 సంవత్సరాల వయసులో అలా నిటారుగానే నిలబడి వందల వేల మంది వస్తున్నా అలాగే నిలబడి అంత కష్టపడుతుంటే 30 సంవత్సరాలు ఉన్న యువకులు ఇంకెంత కష్టపడాలా అని చెప్పి నేను ప్రశ్నించుకున్నాను. ఈ 9 సంవత్సరాల్లో నేను ఐటీ కంపెనీని ప్రో ఐర్లాండ్ అనే ఐటీ కంపెనీని ఐర్లాండ్లో స్థాపించాను. అలాగే గ్లోబల్ ఎక్స్ప్లోర్ అనే స్టడీ అబ్రాడ్ని కూడా ఏపీలో స్టార్ట్ చేశాను. ఒక్క వ్యక్తిని ఆయన చదివించారు. ఆయన నన్ను చదివించారు కాబట్టి దానికి ప్రతిఫలంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా పేదరికంలో ఉండి బ్యాంకులు కూడా మేము లోన్ ఇవ్వు అని చెప్పి ముఖాన్ని తలుపేసేసిన వాళ్ళు ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేసి వారి టీంని ఉపయోగించి ఖచ్చితంగా ఆ డోర్ని ఓపెన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. దానికి కావాల్సిన కాంట్రాక్ట్స్ అన్ని గ్లోబల్ ఎక్స్ప్లోర్ ఇప్పటికే సైన్ చేసింది. అదే సమయంలో ప్రతి 100 అప్లికేషన్స్లో ఒక 10 పీపుల్కి పూర్ పీపుల్కి ఉచితంగా విదేశాల్లో చదివించాలి అని చెప్పి మేము అనుకుంటూ దానికి కావాల్సినంత పోర్టల్ కూడా రెడీ చేశాను. వెరీ సూన్ ఆయన చేతుల మీదే ఆ కార్యక్రమం లాంచ్ చేసి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులందరికీ సహాయం చేయాలనుకుంటున్నాను. ఇంకొక మాట చెప్తాను, దయచేసి చాలా ఇబ్బందులు పడి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. దయచేసి ఒకసారి వాళ్ళని ఒకసారి వీళ్ళని తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేయమాకండి. సింగపూర్ వెళ్తున్నారు, అన్ని దేశాలు తిరుగుతున్నారు. ఆ పెద్ద వయసులో మనందరి కోసం నిర్మించడానికి ఒక 4-5 సార్లు ఇదే గవర్నమెంట్ని మనం తెచ్చుకోగలిగితే యువత మళ్ళా వెనక్కి తిరిగి, ఖచ్చితంగా చెప్తున్నానండి, సార్ ఉన్నారని కాదు, నిజంగా చెప్తున్నాను, అభివృద్ధిని చేస్తూ అప్పు తెచ్చి పెట్టడం కాకుండా ఇన్కమ్ని క్రియేట్ చేస్తూ వస్తున్న ఇన్కమ్ని మళ్ళీ P4 ద్వారా భాగస్వామ్యం చేస్తూ ఎంత మైండ్ ఉండాలి, ఎంత పవర్ ఉండాలి అలా చేయడానికి. దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఇంకా కదిలించమాకండి. ఒక విద్యార్థిగా, ఒక బెనిఫిషియరీగా, నేను లబ్ధి పొందిన యువకుడిగా చేతులు జోడించి రాష్ట్రాన్ని అడుగుతున్నాను, దయచేసి ఈ గవర్నమెంట్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. మరలా ఇంకొక న్యూస్ ఏంటంటే, నేను ఐర్లాండ్ నుంచి ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండటానికి నాకు PR ఉంది, గ్రీన్ కార్డు ఉంది, కంపెనీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడే ఉండి సార్తో పాటు కష్టపడడానికి నేను వచ్చాను. అందరి యువత కోసం ఇక్కడే ఉంటాను. మరలా తెలుగుదేశం ప్రభుత్వమే రాజ్య స్థాపనలో మేము NRIలము అందరం విద్యార్థులంతా కలిసి పోరాడతాను. నాతో పాటు వందల వేల మంది విద్యార్థులను కూడా ఈ ప్రభుత్వానికి రక్షణ కంచెలో పెడతా అని చెప్పి మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. యువ ఆవిష్కరణల వేదికగా రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో ప్రతి కుటుంబానికి భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు కూటమి ప్రభుత్వం నేడు శ్రీకారం చుడుతోంది. ఇది దేశానికే కాదు, ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్ల కేంద్రంగా విలసిల్లేలా కార్యాచరణ సిద్ధం చేసింది. కుటుంబానికో పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని సాకారం చేయడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త గ్రిడ్ ప్రారంభించనుంది. అమరావతి కేంద్రంగా హబ్, తిరుపతి, విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, అనంతపురంలో స్పోక్లు ఏర్పాటు కానున్నాయి. ప్రతి స్పోక్ స్వతంత్ర నాయకత్వ బృందాన్ని ఏర్పాటు చేసుకుని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ద్వారా నిర్వహిస్తారు. ఒక స్పోక్లోని స్టార్టప్లు మరో స్పోక్ నుంచి నైపుణ్యం, వనరులు, పెట్టుబడి ప్రయోజనాలు పొందే వీలుంటుంది. ప్రపంచ స్థాయి ఉత్తమ విధానాలను అందిపుచ్చుకోవడం టాటా గ్రూప్తో పాటు ఇతర భాగస్వాముల సహకారం తీసుకోనున్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మీ వేదిక. నిర్మించండి, ప్రయోగం చేయండి, లాంచ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ మీకు మద్దతు ఇస్తుంది అని ఆవిష్కర్తలకు ఆహ్వానం పలకనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీశక్తి ఉచిత మహిళా బస్సు ప్రయాణం సజావుగా సాగుతోందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. కడప జోనల్ చైర్మన్ కుల నాగరాజుతో కలిసి ఆయన రాయదుర్గం ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించారు. రాష్ట్రానికి త్వరలో 1050 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయన్నారు. అందులోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చాలా సజావుగా సాగుతోంది స్కీమ్. నిన్న 18 లక్షల చిల్లర మంది మహిళలు ఈ స్కీమ్ను వాడుతున్నారు. 18 లక్షల చిల్లర నిన్న ఒక్కరోజు వాడుతున్నారు. అదేవిధంగా ఇవాళ నేను కొంతమంది కళ్యాణ వర్గంలో ఇక్కడ మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక మహిళ కంబదూలు జరుపుకుంటూ వచ్చి మందులు తీసుకోవడానికి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఉచితంగా మందులు తీసుకొని మరి ఉచితంగా బస్సు ప్రయాణంలో వెళ్ళిపోతుందని చెప్పి, అదేవిధంగా కొన్ని ఫ్యామిలీ పంపించారు, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో స్కీమ్ని మంచిగా చాలా ఉత్సాహంగా స్కీమ్ని లబ్ధిదారులు వాడుకుంటున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల ఆధార్ జిరాక్స్ కాపీలు లేకపోతే ఫోన్లో సాఫ్ట్ కాపీ చూపించినప్పుడు అలౌ చేయలేదని చెప్పారు. దానికి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ అప్పుడే ఇచ్చేసి ఆ రోజు రాత్రిగా ఇచ్చేసి అలౌ చేయమని చెప్పాము. త్వరలో
మహిళలందరికీ కూడాను స్మార్ట్ కార్డులు అంటే ఆధార్ నెంబర్తో లింక్ చేసినటువంటి ఒక స్మార్ట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఆధార్ ఉన్నట్టు ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి స్మార్ట్ కార్డు వాళ్ళు తెచ్చేసుకుంటుంది. దాన్ని ఒకసారి స్కాన్ చేసేసి ఎక్కడి నుంచి అడగలుగుతామో చెప్తే మా రికార్డులో కూడా వచ్చేస్తుంది. సో అదిగా చేయాలని చెప్పి ఆలోచన ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది వైసీపీ చేస్తున్న దుష్ప్రచారమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో కేంద్ర నిధుల ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదుకున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పటికీ ప్రైవేటీకరణ కాదని తేల్చి చెప్పారు. ప్లాంట్ లాభాల్లో నడుస్తుందనేది ఓర్వలేక అక్కస్తో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఓవైపు స్టీల్ ప్లాంట్పై, మరోవైపు అమరావతిపై ప్రజల్లో వైసీపీ చేస్తున్న అపోహల్ని ధీటుగా తిప్పికొడతామన్నారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈరోజు సోషల్ మీడియా వేదికగా చేసుకుని ప్రతిపక్షాలు కూడా కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. అందులో భాగంగా కూడా ఇది చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఉదాహరణకు మీరు తీసుకుంటే అమరావతి ములుగుపోకుండా ఉండడం కోసం పొన్నూరును ముంచేశారని చెప్పేసి ఒకరు చెప్తారు. స్టీల్ ప్లాంట్ కోసం 14,000 కోట్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత ప్రైవేటైజ్ చేస్తున్నారని చెప్పి ఇంకో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి కుట్రగా కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. అయితే తప్పు చేసే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మేమేం చెప్తున్నామంటే కొంత తప్పుడు సమాచారం ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నామండి. అయితే ఎవరైనా సరే, ఎంత సీనియర్లు అయినా సరే తప్పు చేస్తే మాత్రం క్రమశిక్షణ కమిటీ ముందు తీసుకురావడం, వాళ్ళ దగ్గర సంజేసి తీసుకోవడం, తర్వాత వాళ్ళకి శిక్షలు వేయడం కానీ లేకపోతే చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. భారత వైమానిక దళానికి స్వదేశీ శక్తిని మరింతగా జోడించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. 62,000 కోట్ల రూపాయలతో 97 LCA తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ భేటీలో ఈ మేరకు ఆమోదం లభించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలను తయారు చేయనుంది. ఇది LCA మార్క్ 1A ఫైటర్ల కొనుగోలు కోసం చేసిన రెండో ఆర్డర్. గతంలో 83 విమానాలకు 48,000 కోట్లతో ఒప్పందం కుదిరింది. MiG-21 విమానాల స్థానంలో వీటిని భర్తీ చేస్తారు. తాజా కొనుగోలు ఒప్పందం స్వదేశీకరణను ప్రోత్సహిస్తూ చిన్న మధ్యతరగతి రక్షణ వ్యాపారాలకు ఊతమివ్వనుంది. LCA మార్క్ 1A విమానాలు గతంలోని LCAల కన్నా ఆధునికమైన ఏవియానిక్స్ రాడార్లు కలిగి ఉంటాయి. ఏరోస్పేస్ రంగంలో భారత్ స్వావలంబనకు ఇవి నిదర్శనం. త్వరలో 200 కంటే ఎక్కువ LCA మార్క్ 2లు, అదే సంఖ్యలో 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేసే ఒప్పందాన్ని HAL పొందనుంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపరులో ప్రపంచ సుందరీమణులు సందడి చేశారు. తెలుగు సంప్రదాయ వస్త్రధారణలో మిస్ వరల్డ్ సుచాటా చుయాంగ్ శ్రీ, మిస్ ఏషియా కృష్ణా గ్రావిడేజ్ గ్రామంలో సందడి చేశారు. డోకిపరు మహాక్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. గ్రామస్తులు మంగళ హారతులు ఇచ్చి కుంకుమ బొట్లు పెడుతూ వారికి స్వాగతం పలికారు. దేవస్థాన ప్రాంగణంలో భారతదేశ సంప్రదాయ కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు చూసి సుందరీమణులు మురిసిపోయారు. సుధారెడ్డి ఫౌండేషన్, మెయిల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు మిస్ వరల్డ్, మిస్ ఏషియా వచ్చారు.